హాయ్ ఫ్రెండ్స్, సండే స్టోరీ టెల్లింగ్ టైం. సండే స్టోరీ టెల్లింగ్ టైం ఏంటిదంటే అది బాధ్యత. ఏంటిది? బాధ్యత. ఆ కథ చెప్పుకుందామా మరి? ఓకే. నొప్పి నొప్పి బాబోయ్, నొప్పి నొప్పి బాబోయ్, నా చేతులకు నొప్పి అని బంటి ఏడుస్తున్నాడంట. ఆ ఏడుపు విని చుట్టుపక్కల వాళ్ళంతా పరుగున బంటి దగ్గరకు చేరుకున్నారంట ఫ్రెండ్స్. అందరూ బంటి దగ్గరికి చేరుకున్నారు. ఏమైంది అంటూ ఆరా తీయగా భవిష్యత్తులో మీకు రాబోయే అతిపెద్ద ప్రమాదాన్ని తొలగించే ప్రయత్నంలో నా 2 చేతులు ఇదిగో ఇలా కందిపోయాయంటూ 2 చేతులు చూపించాడట. బంటి చూపించాడు. ఎవరు చూపించారు? బంటి చూపించాడట. అక్కడే ఉన్న ఒక అవ్వ బంటిని దగ్గర తీసుకొని ప్రేమగా తల నిమురుతూ, ఏంటి బాబు మనకు రాబోయే ప్రమాదము అని అడిగిందంట. మనకు రాబోయే ప్రమాదం అది ఏంటిది అని అడిగిందంట. దానికి బంటి అవ్వ చెయ్యి పట్టుకొని ఎండిపోయిన చెట్లు చెరువులు చూపిస్తూ, చూడవ్వా వానలు లేక ఆ మొక్కలు ఈ చెరువులు ఎలా ఎండిపోయాయో, ఈ చెరువులు ఎండిపోతే మనకు తాగడానికి నీరు ఎక్కడి నుంచి వస్తుంది, మన పరిస్థితి ఏమిటి అన్నాడంట. ఎవరు? బంటి. ఎవరితో? అవ్వ. అవ్వ అంటే ఎవరు? నానమ్మ, బామ్మ, తాతాయి అలాంటి వాళ్ళు, పెద్ద ఆవిడ అనమాట. అతడి ప్రశ్నకు అవ్వ ఏమి సమాధానం చెప్పలేక మౌనంగా బంటి కళ్ళలోకి చూసిందంట. నిన్న మా బడిలో మాస్టారు పర్యావరణ పరిరక్షణ అనే పాఠం చెబుతూ చెట్లను విచక్షణారహితంగా కొట్టేస్తే మనుషులే కాక సకల జీవకోటికి నీరు ఆహారం దొరకదని చెప్పారు. ఇంట్లో తాగడానికి నీరు కొంటున్నాం, భవిష్యత్తులో ఆక్సిజన్ కూడా కొనుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. మొక్కలు నాటడము ప్రతి ఒక్కరి విధిగా చెయ్యాలన్నారు. మొక్కలు నాటడం వల్ల మానవానికే కాక పశు పక్షాదులకు కూడా ఆహారము, నీరు, ఆవాసం దొరుకుతుందన్నారు. మొక్కలు నాటడం అంటే ఇతరులకు సహాయపడడం లాంటిదే బామ్మ, అవ్వా అన్నారట. దానిలోనే నిజమైన ఆనందం ఉందని చెప్పారు మా బడిలో ఉపాధ్యాయులందరూ. అందులోనే నిజమైన ఆనందం ఉందని చెప్పారవ్వా. అవ్వా అనుకుంటూ మంచిగా ముద్దుగా బంటి చెబుతూ ఉన్నాడట. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్క నాటాలని మా అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. అవ్వా నేను ఇక నా స్నేహితులు మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నామవ్వా, మన ఊరంతట్లో కూడా ఏ చోటైనా అంటున్నాడంట. ఎవరు? బంటి అవ్వతో చెప్పాడంట. అందుకే మన పరిసరాల్లో నా వంతుగా మొక్కలు నాటుతున్నాను. నేల గట్టిగా ఉండడం వల్ల మట్టి తవ్వి నా చేతులు బొబ్బలెక్కాయి అని చెప్పాడట. అవ్వ బంటిని గట్టిగా అతుక్కొని, మా రోజుల్లో ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉండేది. సాయంత్రం అయ్యేసరికి అందరం ఆ చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ చెట్టు నుండి వచ్చే గాలితో హాయిగా సేద తీరి చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళము. కానీ మనము ఇప్పుడు ప్రకృతిని వెలివేస్తూ భావితరాల భవిష్యత్తును బలిపెడుతున్నాము. చేతుల జీవం పోసి మొక్కలను కొట్టేసి ఇప్పుడు ఆరోగ్యం కోసం ఆరాట పడుతున్నాము. చిన్నపిల్లలు దేవుడితో సమానం అనే మాట నిజం చేస్తూ నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు నాయనా, నా బంటి, నా కన్నయ్య, నా బంగారు తండ్రి అని అవ్వ వాడిని ముద్దాడిందంట. ఎవరిని? బంటిని ముద్దాడిందట. నేను కూడా నాకు చేతనైనంత వరకు నువ్వు నాటిన చెట్లకు నీళ్లు పోస్తూ వాటికి రక్షణగా ఉంటాను. చిన్నవాడవైనా చాలా గొప్ప పని చేస్తున్నావు. మనందరం కూడా బంటితో కలిసి మొక్కలు నాటుదాం, ప్రకృతిని సంరక్షించుకుందాము అని అవ్వ అక్కడికి వచ్చిన వాళ్ళందరితోటి ఈరోజు మనం కూడా బంటితో కలిసి ప్రతిజ్ఞ చేస్తాము అని అన్నదంట అవ్వ. ఎవరు? అవ్వ. ఏం చేస్తానన్నది?
ప్రతిజ్ఞ చేస్తా. అంటే కలిసిమెలిసి పనిచేయటంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ అందరూ ఉత్సాహంగా మొక్కల్ని నాటారట. చిన్న వయసులోనే ఇంత సామాజిక బాధ్యత ఉన్న బంటిని అందరు అభినందించారట. చూడండి ఫ్రెండ్స్, మన పిల్లలను కూడా మనము ఈ కథలో ఉన్న బంటిలాగా చేసి మన వీధిలో మన స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరినీ, ఇప్పుడు మన బామ్మ అయితే ఎలాగైతే పూనుకుందో మనం అలానే చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కథ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. కానీ ప్రస్తుతం అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్, వాళ్ళ ఇంటి ముందే పూల చెట్లు అన్ని చెట్లు పెంచుకుంటున్నారు. మరీ పెంచకుండా ఉండట్లే, కానీ ఇంటి ముందే కాకుండా రోడ్డు పక్కన పరిసరాలలోనూ అక్కడ ఇక్కడ కూడా మనము మన ఆరోగ్యానికి సంబంధించి ఒక వేప చెట్టుని మనము ఒకవేళ ఒక వేప చెట్టుని పెంచినట్టయితే దాదాపుగా మన కాలుష్యాన్ని కూడా తగ్గించేస్తుంది. రోజుకి 25 కిలోల కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుందని మరి ఈ మధ్యనే నేను జీకే క్వశ్చన్లలో మీకు చెప్పాను ఫ్రెండ్స్. కాబట్టి అంటే ఇప్పుడు చిన్న చిన్న పూల మొక్కలు అని కాకుండా పెద్ద మొక్కలు మనకు ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చేవి. అంటే ఇందులో బంటి వాళ్ళ స్కూల్లో టీచర్స్ మాస్టర్స్ చెప్పినట్టు నిజమే, రాబోయే కాలంలో మనం ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు కరోనా అప్పుడు చూడండి, ఒక్క ఆక్సిజన్ సిలిండర్ దొరికితే ఎన్నో మంది దొరకక చాలా వేల మంది చనిపోయారు. ఆ ఆక్సిజన్ సిలిండర్ దొరకక చాలామంది ప్రాణాలను వదిలేశారు కదా. ఇందాక అబ్బా చెప్పింది చూడండి, మేము ఇంటికొక చెట్టు ఉంటాయి, ఇంటి కింద మేమందరం కూర్చొని ముచ్చట్టు పెడదాము. అప్పుడు ఆ ముచ్చట్టు పెట్టడం వల్ల ఏంటంటే ఇంటి పక్క వాళ్ళతోటి అనుబంధాలు పెరుగుతుండే, ఆరోగ్యాలు, ఎవరైనా ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ బాధలను ఒకరికొకరు షేర్ చేసుకునేవాళ్ళు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అలాంటి చెట్లు లేవు ఫ్రెండ్స్. ఆ చెట్ల ప్లేస్లో ఇప్పుడు ఏమొచ్చాయి ఫ్రెండ్స్, టీవీలు వచ్చాయి, తర్వాత సెల్ ఫోన్లు వచ్చాయి. సెల్ ఫోన్లు ఏంటంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళతో సెల్ ఫోన్లలో మాట్లాడుకోవడం, కాలక్షేపం కోసం వాళ్ళు టీవీలో చూస్తున్నారు. టీవీలో ఆకాశాన్ని చూసే రోజులు వచ్చాయి. బయటకు వచ్చే ఆకాశంలో ఎంతమంది చుక్కలు చూస్తున్నారు ఫ్రెండ్స్. రోజు సాయంత్రం కనీసం రోజులో ఒక 10 సార్లన్నా మీరు ఒకసారి మార్నింగ్ రండి, ఆకాశాన్ని లేవగానే ఆకాశాన్ని చూడండి, సూర్యుని చూడండి, పరిశీలించండి. ఆ తర్వాత మీకు ఎప్పుడు సమయం దొరికినప్పుడల్లా మన ఇంటి నుండి బయట పెద్ద పెద్ద బంగ్లాలు, డూప్లెక్స్, అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళైతే ఏం దిగుతాం కిందికైనా సరే రారు ఫ్రెండ్స్. ఆ ఎదురింట్లో కూడా పోరు. ఈ విధంగా మనిషి జీవితాన్ని మనంతలా మనమే దుర్భరం చేసుకున్న వాళ్ళం అవుతున్నాం ఫ్రెండ్స్. కాబట్టి టీవీలకు సమయం ఇవ్వండి, సెల్ ఫోన్లకు సమయం ఇవ్వండి, పక్కింటి వాళ్ళతో మాట్లాడండి, ఎదురింటి వాళ్ళతో మాట్లాడండి. అవసరం అనుకుంటే ఎవరైనా రిటైర్డ్ అయ్యి పిల్లలు అన్ని బాధ్యతలు తీరిపోయిన వాళ్ళు ఉంటే కూడా పక్కింటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో కూడా మనం ముచ్చటించడానికి కొంత సమయాన్ని కేటాయించుకోండి, తప్పేం లేదు. కథలు చెప్పండి వాళ్ళకి, ఏదైనా వాళ్ళు హోంవర్క్ ఏదైనా అడిగితే చెప్పండి, అన్నీ చెయ్యండి. దానివల్ల మనకేంటంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్ చేస్తాము, చాలా బాగుంటుంది, ఆరోగ్యం ఉంటుంది, సంతోషం వస్తుంది కదా. మనకి హ్యాపీ హార్మోన్స్ కూడా విడుదల అవుతాయి ఫ్రెండ్స్. తప్పకుండా ప్రతి ఒక్కరు మనం పాటిద్దామా ఫ్రెండ్స్. ఈ కథను మన పిల్లలకు వినిపించండి. అప్పుడు ఎలా ఉంటుండే, అప్పుడు చూడండి 100 ఏళ్ళు బతికిండు మా తాత, 110 ఏళ్ళు అంటాడు. ఇప్పుడు ఏం దొరికాను, 60 ఏళ్ళు బతికితే మహా అయిపోతుంది. అన్ని నొప్పులు అవన్నీ వస్తున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయటకు రండి, ఆకాశాన్ని చూడండి, ఆకాశంలో ఉన్న చుక్కలను చూడండి, ఆ విధంగా మెడిటేషన్ చేయండి, యోగా చేయండి. మీలో మీరు మాట్లాడుకోండి ఫ్రెండ్స్. దాంతో కూడా ఎన్నో లాభాలు ఉన్నాయనే విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు గ్రహించాలని ఈ కథ ద్వారా నేను మీ అందరికీ మెసేజ్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.